కృష్ణ 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 లే కృష్ణ ఏయ్, ఏం చేస్తున్నావు? ఎవరతను? తను నా బాయ్ ఫ్రెండ్. మరతను అలా వదిలేసి నగలు పర్సు తీసుకుని ఎందుకు పారిపోతున్నావు? నేనేం పారిపోవడం లేదు. అయితే మరి నీ చేతిలో ఎందుకున్నాయి? అది తను బాగా తాగి పడిపోయి ఉన్నాడు. మెడలో చైన్ పర్సు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని. నువ్వు కొట్టేస్తున్నావా? లేదు, నేనేం కొట్టేయడం లేదు. నువ్వేంటో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. మర్యాదగా అక్కడ పెట్టు. ఎందుకు? నువ్వు కొట్టేయడానికా? ఇప్పుడు చెప్పు, కొట్టేసిందెవరు? నేనే. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక్క నిమిషం ఇక్కడ నిలబడితే కాళ్ళు చేతులు విరగొడతాను. వెళ్ళు. ఓ ఏ ఆగు, అవి ఇచ్చేసాడు. ఇవ్వు. ఇప్పుడు బా. బాబు, అరే బాబు లే, బాబు లే, బాబు లే. లేవట్లేదేంటి బాబు? లే లే లే. ఎవరు? బాబు, అయ్యో బాబు, ఎక్కడికి వెళ్ళాలి? లే. నేను ఇంటికి వెళ్ళాలి. అరే మీ ఇల్లు ఎక్కడా? మా ఇంటి దగ్గర. అయ్యో, ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు? మీ కార్ కూడా బాగా పాడైపోయినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను తీసుకెళ్లి దింపుతాను. అడ్రస్సా? చెప్పు. ఇక్కడే, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 7. ఓకే. ధర్మతేజ ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. ధర్మతేజ? సరే సరే, రా రా బాబు, లే, నేను తీసుకెళ్తాను. రా రా బాబు, జాగ్రత్త.
ఏమండి నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడి దాకా రానమ్మా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7. ఎవరో ఫుల్లుగా తాగి ఆ కార్ నా పోలు గుద్దేశాడు. నిలబడే స్థితిలో కూడా లేడు. అతన్ని ఇంటి దగ్గర దింపేసి వస్తాను. నీకెందుకు రానమ్మా? ఆయన ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకూడదు. అదేంటి ప్రియా అలా అంటావు? అవును రానమ్మా, పీకల దాకా తాగి కారు నడపడం ఏంటి? ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకూడదు. వదిలేసేయ్. అతను చేసింది తప్పే కావచ్చు. అలా అని చూస్తూ చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోలేం కదా. నువ్వు ఒక దానివి, రాక్షసులకు కూడా వరాలు ఇస్తూ ఉంటావు. అమ్మా మీ ముచ్చట్లు తర్వాత. ఆ, త్వరగా రా, టైం అవుతుంది. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. సరే నువ్వు వెళ్ళి ప్రియా. రానమ్మా 10 నిమిషాలాగు. ఆ సవారీ దింపేసి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అదేం వద్దులే ప్రియా, నువ్వు వెళ్ళు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇతన్ని ఇంటి దగ్గర దింపేసి నేను అటు వెళ్ళిపోతాను. వెళ్ళు, లేట్ అవుతుంది. సరే. సారీ అండి. బాయ్. రానమ్మా బాయ్.